హలో హాయ్ ఫ్రెండ్స్ మజిద్ జర్నీ మై యూట్యూబ్ ఛానల్. సోలిపూర్ టు కన్యాకుమారి టూర్ అవుతున్నాం. కర్ణాటక, కేరళ, తమిళనాడు. వెహికల్ వచ్చేసి ఓమ్ని వ్యాన్. మైసూర్, కోయంబత్తూర్, గురువాయూర్, పద్మనాభస్వామి, హాజిమల శివ టెంపుల్, కన్యాకుమారి, రామేశ్వరం, అరుణాచలం. వెహికల్కి డ్రైవర్కి వచ్చిన నేను. సోలిపూర్ విలేజ్, వన్పట్ డిస్టిక్ వెళ్ళి బయలుదేరుతుంది బండి. హాయ్, నా పేరు మజిద్. గోయింగ్ టు మైసూర్. మేమైతే మైసూర్ బయలుదేరినాం. ఫుల్ వాన పడుతుంది. మైసూర్ హిల్స్, మైసూర్ ఘాట్ రోడ్ ఇది. మైసూర్ టెంపుల్, చాముండేశ్వరి. ఆ తర్వాత దర్శనం చేసుకొని అన్నం తిని మళ్ళీ సామాన్లు, సిలిండర్ మొత్తం కట్టినాం. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ బయలుదేరుతున్నాం. మా జర్నీ అయితే సూపర్. మా వెహికల్ అయితే కొంచెం రిపేర్ ఉంది, అయినా సరే వెళ్తున్నాం. నియర్ కోయంబత్తూర్ పార్కింగ్, కోయంబత్తూర్ ఆదియోగి టెంపుల్ ఇది. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇది బస్సు, కానీ మీరు అనుకున్నట్లు బస్సు కాదు. బస్సులో ఒక టిఫిన్ సెంటర్ ఇది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ చేయండి, బాగుంటుంది. మేమైతే ఇక్కడ వంటలు వండుకున్నాం. ఇలా ఆడుతూ పాడుతూ వంటలు వండుకొని హ్యాపీగా తినుకుంటూ మా జర్నీ అయితే సాగుతుంది. సూపర్ వండిండ్రు. మళ్ళీ మేము బయలుదేరినాం గురువాయూర్కి. గురువాయూర్ అయితే వెళ్ళిపోతున్నాం. గోయింగ్ టు కేరళ. మాకైతే కేరళ టచ్ అయింది. ఇవి కేరళ టనెల్ ఇలా ఉన్నాయి, బోయరాలు. ఇది దాటినాక గురువాయూర్ టెంపుల్. గురువాయూర్ టెంపుల్ దర్శనం చేసుకొని లోన ఇలా ఉంది, ఇట్లా ఉంటుంది. దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత కేరళ హాజిమల బీచ్కి బయలుదేరినాం. బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఈ హాజిమల బీచ్లో అలలు ఎక్కువ రావడం వల్ల లోపలికి ఎవరిని అలౌ చేయిస్తలేరు. భయంకరమైన అలలు, అందుకని దూరం నుంచి చూడాల్సి వస్తుంది. ఓన్లీ ఫొటోస్ మాత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. కేరళ బీచ్ ఇది. టెంపుల్ వచ్చేసి హాజిమల శివ టెంపుల్, కేరళ. ఇక్కడ నుంచి మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి బయలుదేరినాం. మా జర్నీ అయితే సూపర్ ఉంది. టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము కన్యాకుమారి బయలుదేరినాం. ఇదే కన్యాకుమారి, నియర్ కన్యాకుమారి. కన్యాకుమారి వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. భూమి చిట్టి చివర భాగం ఇది. అలలు బాగా వస్తున్నాయి ఇక్కడ. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. ఇక్కడ నుంచి ఫోటో పాయింట్ అనమాట ఇది. చాలా బాగుంటుంది ఫోటో దింపుకుంటే. మేము కన్యాకుమారి నుంచి మళ్ళీ రాత్రి రామేశ్వరంకి బయలుదేరినాం. నైట్ అంతా జర్నీ ఉంది. మా జర్నీ అయితే సూపర్ సాగుతుంది. మేమైతే రామేశ్వరం చేరుకున్నాం. ఇది రామేశ్వరం పమ్మన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. పమ్మన్ బ్రిడ్జ్, రామేశ్వరం. వ్యూ మాత్రం సూపర్. మా వెహికల్ ఇక్కడ ఉంది, ఓమ్ని వ్యాన్. రామేశ్వరంలో టిఫిన్ చేసి దర్శనానికి బయలుదేరినాం. రామేశ్వరం దర్శనం చేసుకున్నాం. తర్వాత రామేశ్వరం బీచ్కి వెళ్ళినాం. బీచ్ చాలా బాగుంది. బీచ్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ బోటింగ్ ఎక్కినాం. బోటింగ్ బాగుంది. బంగాళాఖాత సముద్రం, సముద్రంలో జర్నీ అంటే సూపర్. బోటింగ్ చాలా బాగుంది. ఎంత బాగుందో అంత భయం అవుతుంది. ఇక్కడ ఫర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక జాకెట్ ఇస్తారు, సేఫ్టీ జాకెట్. అది తొడుకొని కూర్చోవాలి. ఇక బోట్ కదలకుండా పోతుంటుంది సముద్రంలో. సముద్ర వ్యూ చాలా బాగుంది. అసలు మీరు ఎప్పుడైనా రామేశ్వరం వచ్చినప్పుడు మాత్రం ఇది మిస్ అవ్వద్దు. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. చాలా 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 బాగుంది. సేమ్ మన సినిమాలో చూసినట్లే ఉంది. నేనైతే ఇక్కడ సముద్రంలో జర్నీ ఫస్ట్ టైం, కానీ హైలైట్ ఉంది జర్నీ. చాలా మంచిగా అనిపించింది రామేశ్వరం సముద్రంలో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నుంచి శ్రీలంక 12 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ధనుష్కోటి బయలుదేరినాం. 2 సముద్రాల మధ్యలో బాట ఉంటుంది. ఒక పక్కనేమో హిందూ మహాసముద్రం, మరో పక్కనేమో బంగాళాఖాతం. 2 సముద్రాల మధ్యలో రోడ్డు. ఈ లొకేషన్ హైలైట్ ఉంటుంది. ఎంత బాగుందో అంత భయం ఉంటుంది. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. 2 సముద్రాల మధ్యలో రోడ్డు. అది కనిపిస్తున్నది బంగాళాఖాతం, ఇటు పక్క కనిపిస్తున్నది హిందూ మహాసముద్రం. కానీ హిందూ మహాసముద్రంలో అలలు చాలా వస్తుంటాయి. సన్న ఉసుక కూడా వస్తుంది గాలికి. ఈ వ్యూ చాలా బాగుంది. ఎంత బాగుందో అంత భయం కూడా ఉంది. ఇక్కడ హిందూ మహాసముద్రంలో అలలు చాలా వస్తున్నాయి. వ్యూ చూడు ఎట్లా ఉందో. 2 సముద్రం మధ్యలో బాట.
ధనుష్కోటి చేరుకున్నాం. వ్యూ ఇలా ఉంది. ధనుష్కోటి వ్యూ ఇలా ఉంది. ఇక్కడ నుంచి శ్రీలంక 12 కిలోమీటర్లు మాత్రమే. మేమైతే ధనుష్కోటి చూసినాక ఇక్కడ ఫోటో దిగి ధనుష్కోటి అక్కడ నుంచి మళ్ళా నైట్కు వండుకున్నాం రామేశ్వరంలో. వంట చేసుకొని తిని బయలుదేరుతాం. వంట మాత్రం ఒక గంటలో అయిపోతుంది. వంట తిని బయలుదేరుతాం. అరుణాచలం జర్నీ తెల్లారేసరికి అరుణాచలం చేరుకున్నాం. మా జర్నీ అయితే ఇలా సాగుతుంది. నెట్ జర్నీ. అరుణాచలం వ్యూ. అరుణాచలం దర్శించుకొని రిటర్న్ అయినాం. రిటర్న్ జర్నీ మాకు ఇది చాలా బాగుంది. జర్నీ మాత్రం 6 రోజుల టూరు. మధ్యలో ఆపుకున్నాం చాయ్ కోసం. మా సైట్ వాళ్ళు అక్కడ చాయ్ తాగుతున్నారు హోటల్ కూర్చొని. అదిగో వాళ్ళంతా మా వచ్చిన వాళ్ళు బండ్ల. మొత్తం మేము 9 మంది వచ్చిన ఓమ్నిలా. 6 రోజుల ప్రయాణం, 3000 కిలోమీటర్లు. కర్ణాటక, కేరళ, తమిళనాడు. మా జర్నీ హ్యాపీగా సాగింది. 2 మంత్ బ్యాక్ మహాకుంభమేళ, వారణాసి, అయోధ్య, చిత్రకూట్ పోయి వచ్చినాం. మా టూర్ అయితే కాశీ నుంచి కన్యాకుమారి వరకు అయిపోయింది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.